మన జాతకాలు బాగలేవని మామిడాకులతో శోభనం చేయించుకోమని చెప్పాడు బంగినపల్లి బొంగు మహర్షి. ఇంకా మనల్ని ఏ శక్తి వెళ్ళలేదు. అబ్బా ఉండండి, పడుకుంటే ఈ ఆకులు గుచ్చుకుంటాయి. నో, ఏం పర్వాలేదు. కమాన్ పడుకో. అబ్బా ఏమైంది? గుచ్చుకుంది ఆకు. ఎవరో తలుపు కొడుతున్నారు. వినపడుతూనే ఉంది. ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళిపట్టు కట్టానో గాని మరణ గండాలు తగిలినట్టు తగులుతున్నాయి. శోభన గండాలు ఎప్పటి రాబాడు. నువ్వా ఏం చేస్తున్నారండి? ఈ టైంలో పాలకెంత వచ్చి ఏం చేస్తున్నావు అంటారంటే మీ హోటల్కి పోయాల్సి పాలు పోసిపోదామని వచ్చానండి. అర్ధరాత్రి పూట పాలు పోయటం ఏంట్రా బర్రె మహోదా? అదేంటండి, మా ఫ్యామిలీతో తిరగలుగుతున్నానండి. పొద్దుటే రావడం కట్టమని ఇప్పుడే పాలు పిండి తెచ్చేసానండి. ఇదిగో పాత్ర, త్వరగా పోసిపోవయ్యా. కొలత చూడండి. 1 2 3 అదేంట్రా చిన్న గిద్దతో కొలుస్తున్నావు? లీటర్ కింద కనబడలేదండి. ఎన్ని గిద్దలు పోసానండి? నన్ను అడుగుతావేంట్రా? నన్ను ఎవరో లెక్క పెట్టమని చెప్తావు నువ్వు? వాళ్ళు ఎవరండి? మీరు లెక్క పెడతారని సగంలో నేను మానేశానండి. ఏంట్రా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతావా? నీ బెండం బాగుంటుందా? 1 ఇప్పుడు నీకు ఎందుకు? నీ పెళ్ళాం బాగుంటుందా? నీ పెళ్ళాం కాళ్ళు కళ్ళు ఒంటి మీద సుళ్ళు ఇవన్నీ వివరంగా కావాలి నీకు ఇప్పుడు. పాపం నిద్రపోతుంటున్నారు. సర్లేండి, లెక్క తర్వాత చూసుకుందాం. నాకు బస్సుకు టైం అయిపోతున్నది. అయ్యి బాబోయ్.